నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఇవాళ నేను కోడ్జ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. నాతో పాటు కోడ్జ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ వాళ్ళు తయారు చేసిన అడ్వాన్స్ ఏఐ టెక్నాలజీ అండ్ దాంతోపాటు పైథాన్ కోడింగ్తో తయారు చేసిన రోబోటిక్ మనతో ఉంది. సో ముందుగా అసలు రోబోటిక్ని ఏ విధంగా తయారు చేశారు అండ్ అది ఏ థింగ్స్ చేస్తూ ఉంటుంది ఏంటనేది క్లియర్గా ఒకసారి మనం కూడా చూద్దాం. హలో యువ. హాయ్ అండి అందరికీ. హాయ్. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తన స్టైల్లో ఓకేనా ఒక హాయ్ చెప్పిద్దాం, మా ఆడియన్స్ అందరికి ఒక వెల్కమ్ అనేది చెప్పిద్దాం. రోబో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆడియన్స్ అందరికీ కూడా ఒక వెల్కమ్ చెప్పిన స్టైల్లో. ఓ ఓకే, ఇంకా ఏమేమి మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది? అది బౌ చేస్తుంది, వేవింగ్ ఉంటుంది, డాన్స్ చేస్తుంది. సో బేసిక్గా అది హ్యూమనాయిడ్ రోబో. సో మన హ్యూమన్స్ చేసే టాస్క్ అన్ని ఆల్మోస్ట్ అన్ని చేయగలుగుతుంది. ఓకే, ట్యాగ్ చూపిస్తే ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తుంది. ఇది నేను ఒకటి పిక్ చేసుకుని చూపిస్తే చేసేస్తుంటారా? సో అదేంటంటే ఒక క్యూఆర్ కోడ్ అనేది. సో క్యూఆర్ కోడ్లో మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ క్యూఆర్ కోడ్ రీడ్ చేస్తుంది. దాంట్లో ఉన్న యాక్షన్ అయితే ఏదైతే ఇచ్చామో ఆ యాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఆ ట్యాగ్ లో ఇచ్చిన మేము ఇన్స్ట్రక్షన్ అది ఇచ్చాము. ఆ ట్యాగ్ లో మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. సో ఆ ట్యాగ్ లో అయితే ఏదైతే మేము ప్రోగ్రామింగ్ రాసామో దానికి తగ్గ యాక్షన్ అనేది చేస్తుంది. ఓకే, అండ్ మీరు ఇందాక అన్నట్టుగానే డాన్స్ కూడా చేస్తుంది. అది కూడా ఒకసారి చూద్దామా? సో బేసిక్ ఇప్పుడు మనం దీన్ని మొబైల్ త్రూ ఆపరేట్ చేయొచ్చు. సో వెబ్ అప్లికేషన్ నుంచి కూడా మనము ఆపరేట్ చేయొచ్చు. ఓకే, ఒకసారి డాన్స్ చేయవా మా కోసం, మా ఆడియన్స్ కోసం రోబో? ఓకే, ఎన్ని స్టెప్స్ నేర్చుకుందో. స్టెప్స్ ఎలా వేయాలో కూడా మీరే నేర్పించారా? ఇవన్నీ మీ స్టెప్సా? వండర్ఫుల్, గుడ్ జాబ్. అసలు యాక్చువల్లీ మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటండి? సో యాక్చువల్గా నేను మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ అబ్రాడ్లో మాస్టర్స్ చేసి అక్కడ ఒక 2 years వర్క్ చేశాను. సో ఇప్పుడు బేసిక్గా నేను ఆటోమొబైల్ ఇంజనీర్ని. సో అంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ చూసినా సరే కోడింగ్ అనేది బేసిక్ ఇప్పుడు. సో ఆ రీజన్తో నాకు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. సో అట్లాగే నేను కోడ్జ్ఞాన్ ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అయిన తర్వాత సో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లైక్ బేసిక్ ఫ్రమ్ పైథాన్ అనేది స్టార్టింగ్ అంటే నేను పర్టికులర్ వీళ్ళు పైథాన్ నాకు చూస్ చేసుకోవడానికి మేజర్ రీజన్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపించింది? సో వీళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీళ్ళ దగ్గర చాలా కంపెనీస్ దగ్గర టైప్స్ ఉంటాయి. మోర్ దాన్ 500-600 కంపెనీస్ తో వీళ్ళు టైప్స్ ఉన్నారు. సో కోర్స్ కంప్లీట్ చేస్తుండగా మాకు ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మాతో చేపిస్తారు. సో మాకు ఏంటంటే హ్యాండ్స్ ఆన్ వస్తుంది. సో డే 1 నుంచి మాకు ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుందంటే 15 to 20 మెంబర్స్ బ్యాచ్ ఉంటాము. సో ఒక పక్కన ఫ్యాకల్టీ మాకు టీచ్ చేస్తుండగా ప్రాక్టికల్ సేమ్ టైం చేపిస్తూ ఉంటారు, హ్యాండ్స్ ఆన్ చేస్తారు. మాకు క్లాస్ లో కూడా క్లాస్ రూమ్ లో ఒక 2 faculties ఉంటారు. సో ఇద్దరు ఉంటారు కాబట్టి మాకు ఫ్యాకల్టీ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది తయారు చేయడానికి అంటే ఈ కోడింగ్ ఏదైతే ఉంటుందో ఒక రోబోటిక్ ని మీరు తయారు చేయడానికి పైథాన్ అనే కోడింగ్ మీరు చూస్ చేసుకోవడం జరిగింది. అంటే ఎన్ని డేస్ మీకు టైం పట్టింది? మీకు ఏ విధంగా అనిపించింది ఈ చేసే ప్రాసెస్ లో? ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎక్స్పీరియన్స్? సో మాకు 2.5 నుంచి 3 months వరకు టైం పట్టింది. అంటే 90 days టైం పట్టింది. సో 90 days అంటే అప్రాక్సిమేట్లీ 90 days టైం పట్టింది. సో బేసిక్ గా అంటే లైక్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది లైక్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఒక రకంగా ఉంటుంది. సో అంటే అది టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఆన్ పేపర్ లైక్ అంటే ఇట్లా ప్రాజెక్ట్స్ చేసినప్పుడే మాకు దాంట్లో ఉన్న డిఫికల్టీస్ ఏంటనేది మేము ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మనం ఇన్ కేస్ మనం బయట ప్రాజెక్ట్స్ ఏమన్నా లైక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాం. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మనం షోకేస్ చేసుకోగలిగితేనే మన కంపెనీస్ లో స్టాండ్ అవుతాం. సో టీచింగ్ చెప్పడం వేరు, లైక్ మాకు హ్యాండ్స్ ఆన్ చేయించడం వేరు. సో ఇక్కడ ఏంటంటే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాకల్టీ మాకు సేమ్ వే ఎప్పుడైతే మాకు టీచ్ చేస్తుంటారో థియరిటికల్ గా వెంటనే మాకు ప్రాక్టికల్ కూడా చేయించడం వల్ల సేమ్ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక వెంటనే అదే సెక్షన్లో మేము డౌట్స్ క్లియర్ చేసుకోగలుగుతాము. ఓకే, అండ్ దాంతోపాటు ఎవరికైనా స్టూడెంట్స్కి ఎవరైతే ఇప్పుడు బీటెక్స్ కావచ్చు
డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా కోడ్9 అంటే ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఎటువంటి సపోర్ట్ని ఇస్తుంది, జాబ్ పరంగా కావచ్చు లేదంటే స్కిల్ని ఇంకొంచెం పుషప్ చేసుకోవాలనుకుంటే మీ ఎక్స్పీరియన్స్? అది బేసిక్గా చెప్పాలంటే అది నేను వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. నా ప్రీవియస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కోడింగ్ అనేది లేదు, బ్యాచిలర్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ ఉంటుంది, బట్ అది ఫస్ట్ ఇయర్ కేఆర్లో ఉంటుంది. సో నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్, బ్యాచిలర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. సో నేను వర్క్ చేసిన లైక్ డిజైన్ ఇంజనీర్ వర్క్ చేశాను, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డివైస్ అండ్ ఎక్విప్మెంట్ కోఆర్డినేటర్. సో తర్వాత ఐటీ వర్క్ చేశాను, డిఫరెంట్ ఇండస్ట్రీస్ అబ్రాడ్లో వర్క్ చేశాను. బేసిక్గా కోడింగ్ అనేది లేదు నా వర్క్ ఎక్స్పీరియన్స్లో కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో కానీ, సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కోడింగ్ అనేది లైక్ అంటే నాకు ఒక ఇది ఉండేది లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ అంతా ఏఐ దేనికైనా సరే యూస్ చేస్తున్నారు. సో దానికి పైథాన్ అనేది యాడ్ ఆన్ చేసి నేను అప్స్కిల్ చేసుకోవడానికి నేను పైథాన్ చూస్ చేసుకున్నా. సో పర్టికులర్ గా పైథాన్ అనేది ఎందుకు చూస్ చేసుకుంటే మనకి మార్కెట్ లో చాలా కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ మనకి జావా ఉంది, పైథాన్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో పైథాన్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే సో ఇది ఈజీ సాఫ్ట్వేర్, లైక్ ఎవరైనా సరే ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతారు. తర్వాత మనకి కోర్స్ నేర్చుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది కంపేర్ టు రిమైనింగ్ ప్లాట్ఫామ్స్ తో కంపేర్ చేసుకుంటే. సో ఇది నేర్చుకోగలిగితే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్, ఇప్పుడు మనం కోర్స్ నేర్చుకున్నామంటే ఇమీడియట్ గా మనకి జాబ్స్ ఏ ఇండస్ట్రీస్ లో ఉన్నాయి, లైక్ ఏ టెక్నాలజీ నేర్చుకుంటే మనకి జాబ్స్ ఉన్నాయి అని నేర్చుకోగలిగితే మనం అప్స్కిల్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంటుంది. అది క్లియర్ చేస్తుంది మనకి. సో మాకు బెస్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. కోర్స్ కంప్లీట్ అయ్యాక కూడా సో చాలా మందికి ఏంటంటే ఇక్కడ చాలా మంది బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో నా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, లైక్ నేను మాస్టర్స్ చేసి వచ్చి జాబ్ చేసి వచ్చిన. సో ఇప్పుడు ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్, సో మా క్లాస్లో సిఎస్సి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 0. సో అందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. సో మాకు ఆ బ్యారియర్ అనేది లేదు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాము, డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు ఉన్నాం మేమంతా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ అనేది లేదు మాకు. సో అందరూ ఈక్వల్ గా చూస్తున్నారు. ఈవెన్ మాకు క్లాస్ రూమ్స్ లో టీచ్ చేసిన తర్వాత కూడా మాకు రికార్డింగ్ సెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో రికార్డింగ్ సెక్షన్స్ మనము లైక్ ఎప్పుడైనా సరే మనం వినాలనుకున్నా సరే పేస్ కూడా చాలా స్లోగా ఉంటుంది, అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేటట్టుగా. సో మాకు లైక్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ కూడా బాగుంటుంది కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమింగ్, లైక్ ఈవెన్ సాటర్డే సండేస్ కూడా వీకెండ్స్ అనేది లేకుండా మేము ఎప్పుడైనా ఫ్యాకల్టీస్తో మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి డౌట్ సెక్షన్స్ ఇచ్చినా మేము వాళ్ళతో క్లియర్ చేసుకోగలుగుతాం. అదొక మాకు యాడ్ అడ్వాంటేజ్ అయింది మాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ఇద్దరు విషయానికి వస్తే ఇప్పుడు ఆపరేట్ చేస్తుంది మీరే కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కోడ్9 అసలు ఎటువంటి సపోర్ట్ని ఇచ్చింది మీకు? యాక్చువల్గా నేను కెరీర్ గ్యాప్ తీసుకున్నాను మ్యామ్. ఓకే, ఎన్ని ఇయర్స్ అండి కెరీర్ గ్యాప్? 6 to 7 years మ్యామ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మ్యారేజ్ చేశారు. నాకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల నేను ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే స్కూల్స్కి వెళ్తున్నారు. సో నేను ఏదన్నా ఐటీ డొమైన్ వెళ్ళాలి అన్న కాన్సెప్ట్తో చూస్ చేస్తూ ఉంటే ఒక రోజు అనుకోకుండా సుమన్ టీవీలోనే ఈ సాయిరామ్ సార్ వాళ్ళది చూశాను. చూసి వచ్చి ఒకసారి కనుక్కుందామని వస్తేనే వచ్చాక చూసాము, ఓకే చెప్పిందంతా కరెక్ట్గా ఉంది, అసలు విందాము అని డెమాన్స్ట్రేషన్ క్లాస్ విన్నాము, డెమో బాగా నచ్చింది. నచ్చాక ఓకే మేము జాయిన్ అవుతాము అని చెప్పి వచ్చాను. అసలు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కెరీర్ గ్యాప్ వల్ల నేను లేదా అనే డౌట్ కూడా వచ్చింది. ఒక 2 or 3 days వద్దామా లేదా అని. కానీ క్లాస్కి వచ్చాక ఫ్యాకల్టీ ఇంటరాక్షన్తో ఇక్కడ వీళ్ళ హెల్ప్తో ఓకే నేను చేయగలను అంతా ఓకే అని స్టార్ట్ చేశాను, మూవ్ అయ్యాను. ఇప్పుడు 90 days తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అంతే. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే నేను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను అన్ని వదిలేసాను. నేను యాక్చువల్గా ఎంటెక్ విఎల్ఎస్ఏ డిజైనింగ్ మీద చేశాను. కానీ తర్వాత ఇక దాన్ని పర్టికులర్గా అసలు ఆ డిఫరెంట్ స్ట్రీమ్ వేరు ఇది వేరు. వచ్చాక పైథాన్ సజెస్ట్ చేశారు ఇక్కడ. పైథాన్ ఓకే అంతా బాగుంది, నేర్చుకున్నాక సరే ఇలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము వస్తారా అంటే ఓకే సార్ వస్తాము అని చెప్పి ఆన్ టైంకి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉండి చేస్తూ ఉంటే చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాం సార్ ఇక్కడ. దీంతో పాటు ఈ కోడ్9తో పాటు సుమన్ టీవీకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ ఆ రోజు మేబీ నేను చూడకపోతే వచ్చేదాన్ని కాదేమో. అలా చూడటం వల్ల వచ్చినందుకు నేను చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను. ఇప్పుడు చాలా డేర్ గా నేను జాబ్ గెటిన్ చేయగలను అనే కాన్ఫిడెన్స్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి?
సో యాక్చువల్లీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాచిలర్స్ ఇన్ ఏఐ అండ్ ఎంఎల్ చేస్తున్నాను. సో నాకు రిలేటెడ్ డొమైన్ ప్రాజెక్ట్లో ఉంది కాబట్టి సో ఫ్యూచర్గా ఇంకా వెళ్ళడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ ఉంది. సో ఇమీడియట్గా రోబోటిక్స్ అనగానే నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఓకే నా డొమైన్కి సరిపోతుంది అని చెప్పేసి ఇమీడియట్గా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాను. సో ఇది ఫర్దర్గా నా రీసెర్చ్కి కానీ నా మాస్టర్స్కి కానీ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కోడ్జ్ఞాన్ గురించి ఏం చెప్తారు? స్టూడెంట్స్కి లైక్ కోడ్జ్ఞాన్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. నాకు చాలా బెస్ట్గా ఉంటుంది. ఎందుకు అంటే టీచర్ ఇంటరాక్షనే కానీ వీళ్ళు ఇక్కడ చెప్పే ప్రతి ప్రాజెక్ట్ అనేది లైక్ రియల్ టైమ్ సాఫ్ట్వేర్. సో కాబట్టి దాని మీద రియల్ టైమ్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ వాట్ బ్యాక్గ్రౌండ్ దే కమ్ చాలా బాగా ఉంటుంది వాళ్ళకి. థ్యాంక్ యూ అండి, అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సో స్టూడెంట్స్ మాటల్లో కనుక మీరు వింటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా అయి ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టేసి నేర్చుకోవాలన్న కసి ఆ జీల్ కనుక ఉండుంటే ఒక 90 డేస్లో కనుక మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో దాన్ని అచీవ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సంటేజ్తో కూడా సంబంధం లేకుండా కోడ్జ్ఞాన్ చాలా అవకాశాలను మీకు ఇస్తుంది. 500 నుంచి 600 కంపెనీలతో టైఅప్ అయి ఉన్న కోడ్జ్ఞాన్ ఎవరైనా చూస్ చేసుకోవాలనుకుంటే స్టూడెంట్స్ మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఎక్కడెక్కడ ఉంది ఏంటన్న వివరాలకు సంబంధించి మీరు తెలుసుకోవాలనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే కోడ్జ్ఞాన్ టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఒక్కసారి బాయ్ చెప్పిస్తారా? యా, మా ఆడియన్స్ అందరికీ ఓ బాయ్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అందరికీ.